సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తాలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు యాదవ్ సంఘం నాయకులు మాట్లాడారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తాలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఎరుకల వెంకటేష్ గౌడ్, యాదవ్ సంఘం నాయకులు దొంకిన శేఖర్, పసుల సత్యనారాయణ యాదవ్లు మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలనే డిమాండ్తో ఇటీవల గొల్లకుర్మలు వరంగల్లో చేసిన ధర్నాను ఉద్దేశించి నిన్న జనగామ జిల్లా కోడకండ్ల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ యాదవ్ కులస్తులను వెధవలు, సిపాయిలు అని చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా యాదవులకు సీఎం కేసీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రెండో విడత డీడీలు చెల్లించిన గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీని వెంటనే ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, యాదవ్ సంఘం నాయకులు మడిగే వెంకటస్వామి, గుంటి మల్లేష్ యాదవ్, గుండెపోయిన ఐలేష్ యాదవ్, గుండెపోయిన కుమార్ యాదవ్, బుఖ్య రమేష్ నాయక్, నల్ల బాలకృష్ణ, మేకల పాండు యాదవ్, మేకల లింగస్వామి యాదవ్, మేకల ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ వెంటనే యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 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 కేసీఆర్ వెంటనే యాదవులపై అనుచిత వ్యాఖ్యలు. కేంద్రంలో యాదవుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఇలా మండల కేంద్రం దిష్టిబొమ్మ నిన్న కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు యాదవులపై రెండో విడత గొర్రె కోసం ధర్నా చేసిన యాదవులని కించపరుస్తూ మాట్లాడి యాదవులు పనికిరాని అంటూ ఏంటికి చేయనట్టు ఇవాళ యాదవుల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఆ పార్టీల టీఆర్ఎస్లో ఉండి ఇలా యాదవులపై ఇలా కేసీఆర్ మాట్లాడుతుంటే ఇలా 40% మన రాష్ట్రంలో యాదవులు ఉన్న ఓట్లతోటి ఇలా గద్దె ఎక్కే నువ్వు పాముల వండుకొని మాట్లాడుకుంటా ప్రజాస్వామ్య ప్రజా విషయాలని గాలికి వదిలి ప్రజల కష్టాలను గాలికి వదిలి ఇలా ఈ రోడ్లు చూడు, ఈ పరిస్థితి చూడు, ఈ దుస్థితి ఇట్లా చేసిన నువ్వు కేసీఆర్ ఇలా మా గొల్ల కుర్మల మీద నువ్వు గెలిచి మా గొల్ల కుర్మల ఓట్లతోటి గెలిచి ఇలా మా బిడ్డలని ఇలా అడ్డగోలి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం నీకు ఇది తీవ్రంగా ఖండిస్తున్నామేమో యాదవుల సంఘం తరఫున. నువ్వు ఇలానే మొండి వైఖరి చేస్తే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర లెవెల్లో ఉద్యమానికి తీసుకెళ్తాం, జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొద్దామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు యాదవులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చేస్తున్నారు? మీరు మంత్రి పదవి ఉండి ఒక యాదవ బిడ్డగా ఉండి ఒక యాదవుల పైన మీ కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మూల కూర్చున్నారా? గాజులు దొరుకుతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉండి ఒక యాదవుల బిడ్డలను తిడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని తిట్టినట్టు కాదా? మా బిడ్డలను తిడితే ఎలా? మీరు ఏం చేస్తున్నారు? ఒక నియంత పాలన సాగుతుంది మన రాష్ట్రంలో. ఆ నియంతకు మీరు సొత్తులో వివరిస్తున్నారా? యాదవ బిడ్డల పైన దాడులు చేస్తున్నారు. ఇలా బిడ్డలు మన కోసం మన గొర్రెగాలను డీడీలు కడితే రెండో బిడ్డ డీడీలు కడితే ఇంతవరకు గొర్రె పంపిణీ లేదు. నువ్వు ఏడ కూర్చున్నావు అయ్యా పామలు